ఇప్పుడు భగవంతుణ్ణి మనం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు, అంతటా భగవంతుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు, పక్కనున్నాడు, ప్రతి వస్తువులో, పదార్థంలో, ప్రతి దగ్గర ఉన్నాడు అంటాం. కానీ ప్రత్యేకించి మన ఇంట్లో పూజ రూమ్ ఉందనుకోండి, పడుకునే విధానంలో మనం హాల్లో పడుకున్నా, బెడ్రూమ్లో పడుకున్నా, పూజ రూమ్ సైడ్ నువ్వు కాళ్ళు పెట్టి పడుకుంటున్నావు అని అంటారు. మరి అలా చూస్తే భగవంతుడు లేనిది ఎక్కడ, ప్రత్యేకించి అలా ఎందుకు అనటము అంటే ఏం చెప్తారు? అంటే భగవంతుడు అంతటా ఉన్నాడమ్మా, కానీ మనము అంతటా ఉన్న భగవంతుణ్ణి ఆరాధించడం చాలా కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఒక విగ్రహ స్వరూపంగాను, లేదా ఒక పూజా మందిరంగాను, ఒక ఆలయంగాను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అనుకో, ఫస్ట్ నీ భావం మారిపోతుంది. నీ భావము మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళారు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, వెంటనే మీరు టకటకట బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు మీ పూజా మందిరంలోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ భగవంతుడు ఒక yes, you are feeling that there is a God in పూజా మందిరం. అవును. You are feeling that there is no God in the bedroom. అవును. అంటే ఎక్కడుంది అది? మన భావంలోనే ఉంది. ఏయ్ అక్కడ ఎలా పోతావా నువ్వు దేవుడు పెట్టుకొని అంటున్నావు. మరి బెడ్రూమ్లో దేవుడు లేడా? ఉన్నాడు. ఇవన్నీ మన భావాలు, మన భావాలు ఇవన్నీ కూడా. కానీ ఆ భావానికి కూడా పవిత్రత ప్రభావం ఉంది. మీరు ఇప్పుడు చూడండి, ఒక చిన్న గదిలో ఉన్నారు. అప్పట్లో మహర్షులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఏదో గుహలో కూర్చునేవాళ్ళు. అసలు ఎందుకు వీళ్ళు గుహలో కూర్చుంటున్నారబ్బా అని ఆలోచించామనుకోండి, ఒక రహస్యం అది. ధ్యానము కానీ జపము కానీ మీరు ఎంత చిన్న రూమ్ డిసైడ్ చేసుకొని అందులో జపం చేస్తున్నారనుకోండి, ఆ రూములో దైవశక్తి నింపబడుతుంది, వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తాయి. మీరు అలా కూర్చోగానే వెంటనే మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అందుకే మనిషికి సుఖాల కంటే, లాభాల కంటే సింపుల్గా ఉండడమే వాడికి ఉత్తమం. మీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను విశాఖపట్నంలో లెక్చరర్గా పనిచేసేవాడిని. నేను పనిచేసేది 3 గంటలే, 3,000 ఇచ్చేవాళ్ళు. రోజుకు 3 గంటలు 3,000 ఇచ్చేవాళ్ళు. ఆ 3,000తోనే నేను సంసారం చేసేవాడిని. అప్పుడు నేను 1 బెడ్రూమ్ హౌస్ తీసుకున్నాను. ఆ అమ్మాయి ఇట్లా వంట చేసుకునేది, చిన్న హాల్ ఉండేది, ఆ హాల్లో అమ్మాయి పడుకునేది, ఇంకో గది ఉండేది. ఆ గదిలో నేను ధ్యానం చేసేవాడిని. ఆ గదిలో నేను అనుష్ఠానము, ధ్యానము, జపం అన్నీ చేసేవాడిని. కొన్నాళ్ళకి ఏమైందంటే, ఎంత పవర్ఫుల్గా తయారైందంటే ఆ రూము, నేను హాల్లో కూర్చున్నప్పుడు ఒకలా ఉంటాను, లోపలికి పోగానే ఇంకోలాగా ఉంటాను. కొన్నాళ్ళకు నేను అక్కడ కూర్చుంటే చాలా, రూమ్లోకి ఎవరైనా అడుగు పెడితే వాళ్ళ మనసులో మాటలు చెప్పేవాడిని. అబ్బాబ్బాబ్బా ఏం దేవుడో, ఏం పాడో, ఏం గురువులో అని మీరు అనుకుంటూ వచ్చారనుకోండి, నేను అనుకోకుండానే చెప్పేస్తాను ఏం గురువులో, ఏం పాడో అని. అలా చెప్పేవాడిని. అలా చెప్పగానే వాళ్ళు కంగు తినిపోయేవాళ్ళు. ఇదేంటి నా మనసులో మాట చెప్తున్నాడు ఈ స్వామి అని. ఎట్లా నాకు ఆ పవర్ వచ్చింది? వైబ్రేషన్స్. అట్లా మీరు అన్నది మంచి ప్రశ్న. ఇది ప్రతి మనిషి కూడా అమ్మా, దేవుడి గది అన్నది చాలా ఇంపార్టెంట్. మన భావన ప్రకారంగా మనం ఇలా వాడుకలో ఒక నిర్దిష్టంగా అక్కడ ఉన్నాడు అని అంటే, మనం అక్కడ ఉన్నాడు అని చెప్పి అప్పుడైనా పాటిస్తామేమో. అవునవును, ఇది ఒక ఆధారం అని అనుకోవచ్చు దానికి. ఇప్పుడు మనము చేసే కర్మ, మన భావాలు ఆ రూమ్లో ఉంటాయి. ఓకే. నేను ఒకసారి విశాఖపట్నంలో, అరే ఒక మంచి ఇల్లు చూడండి రా బాబు, ఈ పీఠం దూరం అయిపోయింది అని అంటే, మంచి రూమ్ చూస్తాం గురువు గారు అన్నాడు. కూడిపోండి అన్న. దగ్గరలోనే అనమాట. చాలా మంచి ఇల్లు చూశారు. అదంతా వాళ్ళు నీట్గా రంగులు వేశారు, బాగా శుద్ధంగా ఉంచారు. గురువుగారు మీరు చూస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాము అన్నారు. సరే పదండి అన్నాను. సరే వెళ్ళానమ్మా. అందులో ఒక రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. నేను అందులో కాలు పెట్టినా, అలా తిరిగాను, ఇల్లంతా చూశాను. ఇల్లు అయితే చాలా బాగుందిరా
సూపర్ అన్నాను. సాయంత్రం ఇద్దాంలే అడ్వాన్సు, ఇంటికి వచ్చిన. ఇంకా ఇంటికి రాగానే నాకు డ్రింక్ చేయాలి నా కోరిక కలిగింది. ఎందుకనండి? ఆయన చాలా పెద్ద తాగుబోతు. మీకు అర్థమైందమ్మా? అతను బీరు తాగడంలో మహాదిట్ట అంట. ఆ వైబ్రేషన్స్ నాకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినాయి అవి. అప్పుడు నేను చెప్పిన, ఒరే బాబు ఫోన్ చేసి అతను బీరు తాగే అలవాటు చాలా ఉన్నట్లుంది అంటే ఆయన కనుక్కున్నాడు. ఆయన రోజుకి 3 పూటలు తాగుతాడండి. చూసావమ్మా, అంటే మీకు రెండు చెప్తున్నా, నేను రెండు చెప్తున్నా. స్థలం యొక్క ప్రభావం కూడా మన పైన స్థల ప్రభావం మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ విచ్ ప్లేస్ వాట్ యు ఆర్ డూయింగ్, ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక మంచి ఇల్లు చూడరా అని చెప్పి. మంచి అంటే మనం చేసే ప్రతి పనిలో ఒక మంచిని వెతుకుతున్నాం. ఏంటి అసలు మంచి చెడు ఈ అవగాహన ఎలా వస్తుంది? ఇప్పుడు నేనున్నానండి, నాకు ఏది నచ్చితే అదే మంచి. నాకు ఎవరైనా అంతే వ్యక్తిగతంగా అలానే అనుకుంటారు. అసలు ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎలా మనం తెలుసుకుంటాము మంచి చెడుని? అదేమ్మా, ఇప్పుడు ఇది ప్రపంచమంతా ఏంటంటే ద్వంద్వాత్మకం, మంచి చెడు రెండూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం మంచి వైపు ప్రయాణం చేయాలి. యూ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ గుడ్నెస్, మంచి కోసం ఎలా వెళ్తూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని మంచి జరుగుతాయి. అట్లా కాకుండా ఇప్పుడు చూసారా, నీ కనుక ఇల్లు తీసుకుంటే ఇంకా గోవింద. అంటే మన మనసు ఏం చెప్తుందో దానిపైన ఆధారపడి ఆ మార్గంలో వెళుతూ ఒకసారి మళ్ళీ మనకు మనం కూడా చూసుకోవాలి, అసలు వెళ్తున్న మార్గం కరెక్టేనా కాదా అని చెప్పి. పర్ఫెక్ట్గా ఇల్లే కాదమ్మా, మీరు మనిషితో పెట్టుకునే సంబంధం, ఒక వస్తువుతో పెట్టుకునే సంబంధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను, నువ్వు చాలా బాగా యాంకరింగ్ చేసావు అమ్మాయి, దండేసుకోమ్మాయి అని ఇచ్చేసాను. ఈ దండ కూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే నా ఆలోచనలు, నా భావాలు, నా ఆశయాలు, నా అంబిషన్స్, నా సంస్కారాలు ఇందులో కూడా ఉంటాయి. ఇది ఎప్పుడు మీ మెడలో పడిందో మీరు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తారు. ఏంటి కారణం అంటే ఇదే కారణం, ఆ ప్రభావం ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్పాక నాకు ఒకటి అనిపించింది. అందుకే ఒకరు వాడిన వస్తువులు ఒకరు వాడకూడదు, ఒకరి బట్టలు ఒకరు వాడకూడదు, ఒకరు వాడిన చెప్పులు ఇంకొకరు వాడకూడదు, వాళ్ళ శని మీకు వస్తుంది, ఇలా మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ కూడా తినకూడదు. దానికి వెనకాల ఇదేనా ఇంకేదైనా ఆంతర్యం ఉందంటారా? ఇదే రీజనే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఏమండి భర్త యొక్క ఉచ్చిష్టం తినాలి అని తింటుంటారు. నన్ను అడిగితే తినొద్దు అంటా నేను. కానీ పురాతన కాలం నుంచి కూడా భర్త తిన్న తర్వాత అదే కంచంలో భార్య తినటము ఇలాంటి ఆచారం ఉంది అని చెప్పి కూడా అంటుంటారు కదా స్వామీజీ. మరి అది ఉందమ్మా. ఇక్కడ ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఏంటంటే, నువ్వు అలా తినాలి అంటే ఆ మనిషి యొక్క గొప్ప ప్రభావము, దైవత్వ ప్రభావం ఉండాలి. ఇప్పుడు ఆ రోజు అంతా మహర్షులు, ఋషులు ఎందుకు వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు అంటే, సిద్ధ గురువులు ఎప్పుడైతే వాళ్ళు భోంచేస్తారో వాళ్ళ ఎనర్జీ ఆ అన్నం మెతుకుల్లో ఉంటుంది, ఆ ప్లేట్లో ఉంటుంది. వాళ్ళు టచ్ చేసిన యొక్క సాంబారు రసం ఏం తిన్నారో అదంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం భోజనం చేస్తుంటాం కదా, ఇప్పుడు ప్లేట్లో పప్పు వేశారు, వంకాయ కూర వేశారు, చాలా వేశారు. ఇప్పుడు ఏమవుతుంది, నేనే భోజనం చేస్తున్నాను అనుకోండి, నా ఆర మొత్తం దాని మీద ఉంటుంది. నా ఆర ఉంది అంటే వాట్ ఇస్ దట్ మీనింగ్, దట్ ఆ పదార్థము తీసుకుంటుంది శక్తిని. మీరు ఎప్పుడైతే ఇట్లా తింటారో రొట్టెను, యు ఆర్ నాట్ ఈటింగ్ దట్ రొట్టె, మీరు ఎనర్జీ తింటున్నారు. ఇప్పుడు ఇవన్నీ సీక్రెట్స్ అనమాట. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భర్త చాలా చెడ్డోడు, దుర్మార్గుడు, నీచమైన పనులు చేస్తుంటాడు, అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంటాడు. అట్లా భార్య తిందనుకోండి, ఇంక ఈమె కూడా ఇంకో శక్తి తయారవుతుంది. మహంకాళి విశ్వరూపం చూపించేస్తుంది అంటారు. అట్లనమాట. ఇప్పుడు
ఎలాగూ అమ్మవారి టాపిక్ వచ్చింది, ఆడవాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి మన పురాణాల నుంచి శాస్త్రాల నుంచి తీసుకున్నా కూడా ఆడవారికి చాలా ప్రత్యేకత ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే స్వతంత్రం లేని కొన్ని కుటుంబాలు, అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎన్నో రంగాల్లో మగవారిని మించి కూడా కష్టపడుతున్నారు, మనం అవన్నీ చూస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గుర్తింపు లేకుండా ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఇంకా నడుస్తున్నాయి. ఎందుకనండి? అంటే మన మూలం నుంచి కూడా ఆడవారికి అంత గొప్ప స్థానం ఉండి కూడా ఇప్పుడు ఇలాంటివి ఎందుకు చూస్తున్నామంటారు? వాస్తవంగా ఋషుల కాలములో పురుషుడు ఎంతటి వాడో స్త్రీ కూడా అంతటిది. ఎందుకంటే చూడండి, మీకు వేద మంత్రాలలో ద్రష్టలుగా ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, శ్రీమూర్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్రి మహర్షి ఉన్నాడంటే వారి బిడ్డలు ఉన్నారు ఋషులుగా, ఋషికలుగా ఉన్నారు వాళ్ళు. మరి ఎందుకు ఈరోజు ఇట్లా జరుగుతున్నాయి అని అంటే, కాలగతిలో సాంప్రదాయాలని, చాదస్తాలని, వాటికి రకరకాలుగా పేర్లు పెట్టి స్త్రీ జాతిని అణిచివేయడం జరిగింది. అంతెందుకు, స్త్రీలు వేదాలు చదవకూడదు, శూద్రులు వేదాలు చదవకూడదు. ఆ శూద్రులు పక్కన పెట్టండి, మీరు స్త్రీ విషయానికి వస్తే అసలు స్త్రీలు వేదము చదవకూడదు, వేద మంత్రాలు వినకూడదు అని చెప్పిన వాళ్ళు ఎవరమ్మా? ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు, మధ్వాచార్యులు. మరి వీళ్ళంతా ఏం చేశారు? స్త్రీ జాతికి అన్యాయం చేశారు వీళ్ళు. దాన్ని ఖండించా నేను చాలా ఘాటుగానే ఖండించాను. మేము ఛానల్ పెట్టాం, శివశక్తి సాయి ఛానల్ అని. అప్పట్లో చాలా ఖండించాను నేను, ప్రామాణికంగా నిరూపించాను. వాళ్ళు అన్నారా లేదా, ఇది ప్రామాణికమా కాదా, ఇది వేద విరుద్ధమా వేద అనుకూలమా అని చెప్పాను నేను. కాబట్టి ఏం చేస్తారంటే, కొంతమంది ఆచార్యులుగాను గురువులుగాను వచ్చి లేనిపోనివన్నీ బంధించి స్త్రీలను వంటింటికి పరిమితం చేశారు. స్త్రీలు వేద విద్యకి పనికిరారు, స్త్రీలు యోగానికి పనికిరారు. ఎందుకు పనికిరారు అంటే ఇదంతా ఒక రకంగా మగజాతిని ఆడవాళ్ళు ఎక్కడ మించిపోతారో అన్న ఒక ఆ ఉక్రోషంతో చేస్తున్నది అనుకోవచ్చు అంటారా? అంతేమ్మా. అంటే ఇప్పుడు స్త్రీలు అంటే, ఇప్పుడు నన్ను తీసుకోండి, నాకు స్త్రీలు అంటే చాలా ప్రేమ. ఎందుకండి ప్రేమ అని అంటే, నాకు జన్మనిచ్చింది ఓ తల్లి. అసలు నాకు గురువు ఎవరు? మాతా పూర్ణానందగిరి యోగిని. నాకు పెట్టిన పిల్లలు ఎవరు? భవానీ, శివాని. చూసారా? కాబట్టి నేనేమంటాను, ఇది తప్పు, స్త్రీ జాతికి అన్యాయం జరిగింది అంటాను. అదే గనక ఈ భావాలు లేవనుకోండి, ఏంటయ్యా స్త్రీలు, భర్త పురుషుడు కష్టపడి వస్తాడు, కనీసం ప్రశాంతంగా ఇంత అన్నం పెట్టాలా అంటే అన్నం పెట్టడానికి ఉందా ఆమె? అంటే నువ్వు సంపాదిస్తే ఇంకా ఆమె నీకు దాసోహం చేయాలా? ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. పురుషుడెంతో స్త్రీ అంతా. కానీ స్త్రీనే విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంట్లో ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అంటే భర్త సహకారం తీసుకుంటుంది కొన్ని పనుల్లో, అంటే ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నది నేను చెప్తున్నాను స్వామిజీ. ఏంటి మగవారితో పని చేయించడం ఏంటి, ఆడవాళ్ళు కదా పని చేసుకోవాలి, ఇలా వాళ్ళపైనే కూడా విమర్శ చూపించుకునే తత్వం కూడా చూస్తున్నాము. అంటే ఇదంతా కలియుగ ప్రభావం అంటారా, ఏమంటారు దీన్ని? అంటే ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త ₹1,00,000 సంపాదిస్తున్నాడు, స్త్రీ కూడా ₹1,00,000 సంపాదిస్తుంది, ఇంకెక్కువ సంపాదిస్తుంది అనుకోండి. మరి అసలు ఆ అమ్మాయి వంట చేయడానికి టైం ఉండాలి కదా. నేను అమెరికాలో చూశాను, భర్త కష్టపడతాడు, భార్య కష్టపడతారు, ఇద్దరు సమానంగా కష్టపడతారు వాళ్ళు. కానీ వచ్చి పనులన్నీ మళ్ళీ వీళ్ళే చేసుకోవాలి ఆడవాళ్ళు. అంటే కొంతవరకు ఆ అడ్జస్ట్మెంట్ మీకు అమెరికాలో కనపడుతుంది, ఇక్కడ కనపడదు మీకు. ఇక్కడ ఇంకంతా ఇవే కూర్చొని వచ్చిన తర్వాత ఇద్దరు ఒకేసారి పోయినా వీళ్ళు కూర్చొని వాళ్ళని అన్ని తీసుకురమ్మనడం, అన్ని చేసి పెట్టమనడం. అది ఇవన్నీ చెప్తున్నా కదమ్మా, ఇంకంతా రకరకాల. స్వామీజీ, మనిషి
అసలు మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది, కారణంతోటే జన్మిస్తారు అని అంటుంటారు. నిజంగా ప్రతి మనిషి పుట్టుకకు వెనకాల కారణం ఉంటుందా, లేదంటే కారణ జన్ములు అంటుంటారు, మహాయోగులు అని అంటుంటారు, వాళ్ళ జన్మ వెనకాల మాత్రమే కారణం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మానవ జన్మ అవతార పురుషుల జన్మ. మానవ జన్మ అంటే ఏంటంటే మీరు కొంత పుణ్యం చేశారు, కొంత పాపం చేశారు, కొంతమందికి రుణపడ్డారు, కొంతమంది మీకు రుణపడ్డారు. ఇక లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల కోసమని మనిషి పుడతాడు. అందుకే కర్మానుసారం పుడతాడు వాడు. కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పుట్టారు అంటే లోక కళ్యాణం కోసం పుట్టారు. అది సో ఒక మనిషి పుట్టాడు అంటే మనకి ఏదో సమ్ వర్క్ ఉంది, ఆ వర్క్ కోసం పుట్టాడు కర్మానుసారం. మరి షిరిడి సాయిబాబా ఎందుకు వచ్చాడు, కృష్ణుడు ఎందుకు వచ్చాడు, రాముడు ఎందుకు వచ్చాడు అంటే దేర్ ఈజ్ ఏ స్పెషల్ పర్పస్. అదే లోక కళ్యాణం. అట్లనమాట. అంటే లోక కళ్యాణం అంటే మంచిని స్ప్రెడ్ చేయడం అనుకోవచ్చా? లోక కళ్యాణం అంటే లోకములోని జనాలంతా సుఖంగా ఎట్లా ఉండాలి, ఎట్లా దైవాన్ని పట్టుకోవాలి, ఎట్లా సద్గుణాలు పెంచుకోవాలి, ఎట్లా పరమానందంలో రమించాలి, ఇది చెప్పేటువంటి మహనీయులు. వాళ్ళని కారణ జన్ములు అంటారు. స్వామీజీ, ఇప్పుడు ప్రతి యుగంలో తీసుకుంటే అంటే రాముడు ఒక యుగంలో మానవ అవతారం తీసుకొని ఇప్పుడు మీరు అన్నట్టుగా లోక కళ్యాణం కోసము, కృష్ణుడు ఒక జన్మ తీసుకొని మానవ జన్మ లోక కళ్యాణం కోసం, మనందరికీ కూడా మంచిని తెలియజేయడం కోసము, ధర్మాన్ని వ్యాప్తం చేయడం కోసమే వచ్చారు. మరి ఈ కలియుగంలో ఏ అవతారంలో అంటే మానవ అవతారంలో భగవంతుడు వచ్చాడా రాలేదా, అంటే వచ్చినా మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నామా అంటే ఏం చెప్తారు? అసలు నిజం చెప్పాలంటే అమ్మా, మిగతా యుగాల కంటే కూడా ఇప్పుడు ఈ కలియుగంలోనే చాలామంది అవతార పురుషులు అవతరించారు. ఇప్పుడు మనకు కలియుగం స్టార్ట్ అయ్యి 5100 years అబౌవ్ అవుతుంది. మరి మీకు షిరిడి సాయిబాబా వచ్చాడు, రమణ మహర్షి వచ్చాడు, రామకృష్ణ పరమహంస వచ్చాడు, అక్కలకోట స్వామి వచ్చాడు, గజానన మహారాజు వచ్చాడు, వెంకయ్య స్వామి వచ్చాడు, చీరాల స్వామి వచ్చాడు, తాజుద్దీన్ బాబు వచ్చాడు, ఇంకా ఎంతమంది అవతార పురుషులు వచ్చారు చూడండి. ఈ రకంగా ఈ కలియుగంలో మంచి ఉంటుందమ్మా, చెడు కూడా అట్లే ఉంటుంది. అంటే భగవంతుడు ఒక పర్టికులర్ రూపంలో రాకపోయినా ఇంతమంది రూపంలో ఆ ధర్మాన్ని, ఆ లోక కళ్యాణాన్ని నడిపిస్తున్నాడు. భగవంతుడు అనేవాడు మానవ రూపేనా. అది ఇప్పుడు రాముడు వచ్చాడు, రాముడు కూడా మనలాగే ఉన్నాడు. ఆయన అమ్మా మనిషి రూపంలోనే వచ్చాడు. ఆయన కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు కూడా ఆయన రూపంలోనే ఉన్నాడు. కాబట్టి అంతేగాని మానవునికి మించినటువంటి రూపంలో వాళ్ళు రాలేదే. మనం ఎలా ఉన్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా చూస్తున్నామో అలాగే వచ్చాడు ఆయన కూడా. అంటే మానవ రూపంలోనే వస్తాడు. ఇప్పుడు ఈ కృష్ణుడు, రాముడు వీళ్ళని తీసుకుంటే గనక వాళ్ళు మానవ రూపంలో వచ్చినప్పటికీ వాళ్ళు భగవంతుడి స్వరూపాలు. అయితే వాళ్ళది శరీరం అంటే రక్త మాంసాలతో కూడిన శరీరం కాదు అని చెప్తుంటారు. జ్ఞాన శరీరం అని చెప్పి అని అంటూ ఉంటారు. అయితే పుట్టుక చావు ఇవన్నీ భగవంతుడికి అవతారాలే ఉంటాయి తప్పితే ఈ పుట్టుక చావు ఇవన్నీ ఉండవు అంటుంటారు. కానీ కృష్ణుడి విషయానికి వస్తే మాత్రం ఆయన చనిపోయాడు, అవతారం చాలించాడు అని చెప్పకుండా దేహాన్ని విడిచిపెట్టాడు అని చెప్పి, మరణించాడు అని చెప్పి మానవులకు వాడిన మాటలే ఆయన విషయంలో వాడుతూ ఉంటారు. ఆయన హృదయం కూడా ఇప్పటికీ ఉంది అని చెప్పి అంటుంటారు. మరి అలా తీసుకుంటే అది భగవంతుడి యొక్క అవతారం ఎలా అని అనుకోవచ్చు అంటారు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా. రాముడి శరీరమైన, కృష్ణుడి శరీరమైన, షిరిడి బాబా శరీరమైన, మీ శరీరమైన, నా శరీరమైన, శరీర ధర్మం శరీరందే. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ అస్. శరీర ధర్మం శరీరమే. మరి ఎక్కడ డిఫరెన్స్ ఉంది రామునికి, కృష్ణునికి, మనకు ఎక్కడ డిఫరెన్స్ ఉంది అంటే సూక్ష్మ శరీరంలో ఉంది. అది దిస్ ఇస్ ద సీక్రెట్. సో దేర్ ఈజ్ అ ట్రెమెండస్ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్ట్రల్ బాడీ.
నాట్ ఫిజికల్ బాడీ. ఓకే. మరి ఇప్పుడు బాబా కూడా పట్టుకుంటే నడవలేకపోయేవాడు. మీరు రమణ మహర్షిని తీసుకోండి, అసలు బాబా వీడియోస్ మనకు లేవు, కానీ రమణ మహర్షి వీడియోస్ చూస్తే మీకు రకమైన బాధ కలుగుతుంది. ఏంటి ఇతను మనలాగానే నడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కింద పడుతున్నాడు, దెబ్బలు తగిలించుకుంటున్నాడు అని మనకు ఒక ఫీలింగ్ వస్తుందమ్మా. ఎస్, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీ. అంటే మానవుడిగా అవతారం తీసుకున్న తర్వాత భగవంతుడికి కూడా ఇవన్నీ తప్పవు అనుకోవచ్చా? తప్పవు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ, ఆస్ట్రల్ బాడీ అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే అక్కడ దెబ్బలు కింద పడినా దెబ్బలు ఆయనకి అంటే తెలియదు, ఆయన కింద పడినా ఆయనకు తెలియదు అది, కానీ మనకు తెలుస్తుంది, అయ్యో కింద పడ్డారా మహర్షి అంటాం, అట్లా అన్నమాట. స్వామీజీ, చాలా మంది ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కూడా ఎవరో పీఠాధిపతిని జల సమాధి చేశారు అని చెప్పి విన్నాము. అంటే అలా మామూలుగా సృష్టి ధర్మం అయితే పూడ్చిపెట్టడము లేదంటే కాల్చివేయటము ఇది, కానీ ఇలా జల సమాధి అని చెప్పి అవతారం చాలించడం, అదృశ్యం అయిపోవడం ఇలాంటివి వింటూ ఉన్నాము. నిజంగా ఇలాంటి నమ్మొచ్చు అంటారా? అంటే వాళ్ళు నిజంగా ఆ దైవత్వం స్థితికి వెళ్ళి చేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది అది మనం రీచెక్ చేసుకుంటే కానీ చెప్పలేమమ్మా. ఎందుకంటే జల సమాధి కావాల్సిన అవసరం కూడా ఏముంది, తాను ఇట్లే నిర్వికల్ప సమాధిలో కూర్చొని బయటికి రావచ్చు, నాకు వద్దుపోయింది ఇది బాడీ అని. ఇప్పుడు షిరిడి బాబా ఉన్నారు, కరెక్ట్ ముహూర్తం పెట్టుకున్నాడు ఆయన, విజయదశమి రోజున వెళ్ళిపోవాలి అని, అట్లా వెళ్ళిపోవడమే అంతే. అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ సాధనలు ఉంటాయి, మనం అట్లా కూడా కొట్టిపారేయలేము. జల విద్య ఉంది, అగ్ని విద్య ఉంది, కొంతమంది అగ్నిలో కూర్చొని ప్రాణం వదిలిపెట్టేస్తారు, కాబట్టి అట్లా కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సూక్ష్మ శరీరము, ఆ రూపము, అదంతా కూడా ఆ స్థితి రావాలి అని అంటే భగవంతుడి ఆరాధన చేయాలా? ఇందాక మీరు చెప్పినట్టుగా మనం కూర్చున్న ప్రదేశంలోనే భగవంతుడి నామస్మరణ చేసుకున్నా కూడా ఆ స్థితికి వెళ్ళొచ్చు అని అన్నారు. అయితే ఇంకా ఎన్ని రకాలుగా మనం ఆ స్థితికి వెళ్ళే అవకాశం ఉంది? ఎక్కువగా ధ్యానం చేయాలి. ధ్యానము, జపం, ఈ రెండు చేసామనుకోండి పవర్ఫుల్ థింగ్స్ ఇవి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మనసులో ఆ సంకల్పం ఉండాల ముందు, ఏమని, ఐ వాంట్ టు కమ్ ఫ్రమ్ మై బాడీ అని, నేను బయటికి వచ్చి చూడాలి అనే కోరిక మీకు ఉందనుకోండి, అప్పుడు ఆ సంకల్ప శక్తి వల్ల మీ జీవాత్మ బయటకు వచ్చేస్తుంది. పర్పస్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేది సంకల్పం గట్టిగా ఉండాలి. అప్పుడు ఇంకా మిరాకిల్స్ మీరు చేయొచ్చు. క్షణములో మీరు షిరిడి పోవచ్చు, హిమాలయాస్ పోవచ్చు, దివ్యలోకాలకు పోవచ్చు. అంటే అనుభూతి ఆత్మ సంతృప్తి అనొచ్చా? ఏం లేదమ్మా, ఇప్పుడు నేను అమెరికా చూడాలి అంటే నేను ఎలా చూస్తాను? అయితే వెళ్ళాలి, నేను ఫిజికల్ బాడీతో వెళ్తున్నా, అప్పుడు ఫిజికల్ బాడీతో పనే లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది జీవాత్మ, అంతే, అంతా చూస్తుంది, ఓ సూపర్, చాలా బాగుంది అని ఉంటుంది. ఇప్పుడు కళలో చాలా మంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు, అది నిజంగా ఒక కళ కనడం వరకే తీసుకోవచ్చా, లేదంటే ఆ టైంలో నిజంగా మన అంటే ఆత్మ వెళ్ళి చూసొచ్చింది అని ఫీల్ ఎలా అనుభవించవచ్చు అంటారు? దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనము స్వప్నంలో ఒక పామును చూసామనుకోండి, పామును చూస్తాము, భయపడుతూ ఉంటాము, నేను ఆ పామును చూస్తున్నాను, ఇదంతా కలే, నిజమేం కాదు అన్నటువంటి జ్ఞానం మనకు ఉంటుందా? కళలో ఉండదు. నేను చెప్పే ఆస్ట్రల్ ట్రావెల్ అట్లా ఉండదు. మీ దేహం నుంచి మీ జీవాత్మ బయటికి రాగానే, ఇప్పుడు నా దేహం అక్కడ ఉంది, నౌ ఐఎమ్ ట్రావెలింగ్ అని చెప్పేసి మీకు ఆ జ్ఞానం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీ జీవాత్మ వెళ్ళి అలాగా హైదరాబాద్లో చూసింది, అలా తిరుగుతున్నప్పుడు మీకు తెలుస్తుంటుంది, ఏమని, నేను చార్మినార్ను చూస్తున్నాను, అక్కడ ఎవరేం రారులే, నాకేం డిస్టర్బ్ చెయ్యరు అని కూడా నువ్వు ఆలోచిస్తుంటావు. అది జ్ఞానంతో చేస్తున్నావు.
ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఊహించుకుంటారు, ఊహించుకొని కలలు కంటారు అనమాట. కాబట్టి తెలుసుకోవాలి అది విత్ నాలెడ్జా వితౌట్ నాలెడ్జ్. జ్ఞానంతో చేస్తున్నాడా అంటే స్పృహతో చేస్తున్నాడా, స్పృహ లేకుండా చేస్తున్నాడా. ఇప్పుడు ఈ కలియుగంలో నామస్మరణ ఒక్కటే చాలు, భగవంతుడికి పెద్దగా హంగులు ఆర్భాటాలు చేసి పూజలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నామస్మరణ ఒక్కటే చాలంటారు. కానీ ఈ కలియుగ ప్రభావం వల్ల ఎక్కువగా పాపాల బారిన పడిపోతున్నాము, మళ్ళీ ఆ కర్మలు పెంచుకొని మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడే ఎక్కువగా పూజలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా ఈ పూజలు చేయాల్సిన అవసరం ఉందంటారా, లేదు అంటే నామస్మరణే సరిపోతుందంటారా? కర్మ చేయడం కూడా మంచిదేమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు శివాభిషేకం ఉంది. ఈ శివాభిషేకములోన అభిషేకం అనే కర్మ ఉంది. నువ్వు ఏ ద్రవ్యంతో చేస్తావు అభిషేకం అనే దానిని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా బుద్ధి కుశలత కావాలి, నెయ్యితో అభిషేకం చేయాలి. నెయ్యితో తేనెతో చేసామనుకోండి మధురమైన కంఠం వస్తుంది వాడి, తేనెతో చేస్తే. గొంతుకు సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళు తేనాభిషేకం ఎక్కువగా చేయాలి. అట్లా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రభావం ఉంది. కాబట్టి మనం జపం చేయడం మంచిది, కర్మానుష్ఠానం కూడా మంచిది. ఇప్పుడు పాపాలు ఉన్నాయి, జపం చేసే పని జపం చేస్తుంది, కానీ ఇది కూడా ఇంకా పవర్ఫుల్గా చేస్తుంది. అట్లనమాట. ఓకే. అయితే ఇప్పుడు కర్మ ప్రతిదీ కూడా కర్మపైనే ఆధారపడి ఉంది. నిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా కళల్లో కూడా ఎన్నో కర్మలు చేస్తుంటాం, అది మనకు స్పృహ ఉండకపోయినా. అయితే ఇప్పుడు మనం చేసే కర్మ వల్ల స్వర్గానికి నరకానికి, అంటే మనం చేసే కర్మ ఎలా ఉంది, పాపంగా చేస్తున్నామా మంచిగానా చెడుగానా, దాన్ని బట్టి స్వర్గం నరకంకి వెళ్ళేది డిసైడ్ చేయబడుతుంది అంటారు. కొంతమంది చెప్తుంటారు అసలు స్వర్గం నరకం అనేది ఎక్కడో లేదు, భూమిపైన మనం అనుభవించే వాటిల్లోనే ఉంది అంటుంటారు. నిజంగా ఈ స్వర్గం నరకం ఇలాంటి లోకాలు ఉన్నాయా, ఏంటి దాని గురించి? ఉన్నాయి. ఇప్పుడు సుఖము దుఃఖము వీటి యొక్క అనుభవాలు ఈ లోకంలోనూ ఉన్నాయి, పరలోకంలో కూడా ఉన్నాయి. స్వర్గం అనేది ఉంది, నరకం అనేది కూడా ఉంది. రెండు సత్యమే, అబద్ధాలు ఏం కావు. నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా స్వామీజీ. మరి అసలు ఈ కర్మలు తగ్గించుకొని ఎలా మనం మోక్షాన్ని పొందుతాము, భగవంతుడిలో ఐక్యం అవుతామంటారు? ఎలా సాధ్యపడుతుంది అసలు? ఇప్పుడు మనకు ఏం కావాలో ఆ బాటలో మనం నడవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కావాలి అని మీరు అనుకున్నారు, సో ఏదో జాబ్ చేయక తప్పదు, ఏదో ఒక జాబ్. అదే నాకు మోక్షం కావాలి, పరమానందం కావాలి మీరు అనుకున్నారనుకోండి, మీ కర్మలు మారిపోతాయి కదా. ఎంతసేపు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు గ్రంథాలు చదవడము, గురువు ప్రబోధాలు వినడము, జపం చేయడము, ధ్యానం చేయడము, దీంట్లో పడతారు. సో కాబట్టి వాట్ యు ఆర్ డూయింగ్ ఆ రిజల్ట్సే మీకు వస్తాయి. అట్లా అనమాట. కానీ మనం అట్లా కాకుండా మనం ఏంటేటో చేస్తుంటాము, అటువంటి కర్మఫలాలే మనకు వస్తాయి. ఇప్పుడు కర్మని బట్టే మన మరుసటి జన్మ ఉంటుందంటారా? అంతే కదా మరి. ఇప్పుడు అందుకే మా బుద్ధుడు ఏమంటాడంటే చాలా గొప్ప ఫిలాసఫీ చెప్తాడు ఆయన. నీ కర్మయే నీ దేవుడు, నీ యొక్క కర్మయే నీ దేవుడు అన్నాడు ఆయన. ఏమిటి, నువ్వు ఏం చేస్తావో అదే కర్మఫలంగా తయారవుతుంది, కాబట్టి నీ కర్మలు మార్చుకో అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర డబ్బు చాలా ఉంది, ఇంకా దీనికి మా బిజినెస్ ఇంకా కష్టపడతాడు, రాత్రి పగలు మేలుకుంటాడు, తరతరాలకు సంపాదించి పెట్టాలి. కాబట్టి అట్లా కాదు. సో నాకేం కావాలి, నా లక్ష్యం ఏమిటి అనేది మనిషికి లేదు. ఎలా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు స్వామీజీ? ఆ లక్ష్యాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? దానికి సిద్ధగురువుల యొక్క సహచర్యం చేయాలి. సహచర్యం వలన వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. అంటే ఎప్పుడైతే మీరు మహనీయుల యొక్క సిద్ధగురువుల యొక్క సాంగత్యము,
వాళ్ళతో ఇవన్నీ స్నేహ బాంధవ్యాలు ఉంటాయో ఆటోమేటిక్గా మీ ఆలోచనలు మారిపోతాయి. దీనికి ఎంత ఇవన్నీ నాకేం కావాలి అసలు, ఇదేనా సాధించవలసింది అని ప్రశ్నలు కనుక పడ్డాయా అయిపోయింది, జీవితము మారిపోతుంది. అంటే ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాము, మీరు ఒక మంచి మాట చెప్పారు, ఆ ప్రశ్న అనేది మనలో తలెత్తితే మారిపోతుంది. నిజంగా నాకు అనిపించింది అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పగానే అయ్యో నేను మారిపోవాలి అనుకుంటాను, నాకు నేను క్వశ్చన్ వేసుకుంటాను. తెల్లారింది పడుకొని మళ్ళీ లేచినాము అని అంటే అంత రొటీన్ అయిపోతుంది, అసలు ఇదంతా ఏమి గుర్తుండదు. అంటే ఇది మానవుల యొక్క లక్షణమే అది అనుకోవచ్చా, అసలు అది నా కర్మ ప్రారంధం అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయమ్మా, క్షణిక వైరాగ్యము, ప్రచండ వైరాగ్యం. క్షణిక వైరాగ్యం అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, అతన్ని శ్మశానం తీసుకెళ్ళారు, మనం కూడా వెళ్ళాం. ప్రతి ఓడు అంటాడు ఏముందిరా అంత, ఎంతసేపు అంటాడు ఆ మాట, ఏముందిరా అంత అని, అంత మాయరా అంటాడు. అంతే, ఏముందిరా మనిషి జీవితం, ఊరిగా బాధపడతాం రా అని ప్రతి ఓడు వేదాంతం చెప్తాడు అక్కడ. అవును, అది ఎంత బయటికి పోనివ్వండి, ఫోన్ వస్తుంది, ఆగి వస్తాను ఇప్పుడు వస్తాను అయిపోయింది. అంతే, అంటే అది తాత్కాలిక శ్మశాన వైరాగ్యం. ఇది ప్రచండ వైరాగ్యం అంటే అయిపోయింది. ఇంకా మొసలి నోట్లో పడ్డవాడు తప్పించుకోలేడో అలా పడలేడు. ఈ ప్రచండ వైరాగ్యం శ్రీరాముని కలిగింది. శ్రీరాముని కలిగింది ఏ సందర్భంలో? చిన్న వయసులోన శ్రీరాముడు కొన్ని తిరుగుతాడు, తీర్థాలు క్షేత్రాలు, ఇంకా భోజనం చేయుడు, నిద్రపోడు, ఇలాగే పరమ వైరాగ్యంతో ఉంటాడు. అప్పుడు తండ్రికి భయం కలుగుతుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పినప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, దశరథ, రాముడు ప్రచండ వైరాగ్యానికి గురైనాడు, ఇంకా నువ్వు ఆయనని బంధించొద్దు, కొంతకాలం ఇంకా తిరగని అంటాడు. అప్పుడు మళ్ళీ తిరుగుతాడు రాముడు. అసలుకు దశరథ మహారాజు 14 సంవత్సరాలు నువ్వు అడవులకు పోరా అని అనగానే సంతోషపడింది ఎవరంటే రాముడే. ఎందుకంటే రాముడికి తెలుసు అడవిలో ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, ప్రశాంతత ఉంటుంది, విషయ లంపటం ఉండదు, వైరాగ్యం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, సాధన చేసుకోవచ్చు అనే విషయాలు రాముడికి తెలుసు. అందుకే రాముడు ఏమన్నాడు, ఎస్ డాడీ అన్నాడు, ఇంకా నో అని చెప్పలే. ఒక క్షణం కూడా ఆలోచించి, అది ప్రచండ వైరాగ్యం. ఇది రాముడికే కాదమ్మా, ప్రతి మనిషికి వస్తుంది ఇది. నువ్వు నా జీవితమే తీసుకోండి, నేను బీటెక్లో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఈ ఇంటరా ఈ చదువులు అసలు నేను దేనికోసం పుట్టానరా అనేవాడిని. నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవడరా బాబు వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు. అలా పోతూ ఉండేవాళ్ళం, ఏవో కొండలు కనిపించేవి. నేను అడిగేవాడిని, అరే ఆ కొండ, అంత పెద్ద కొండ అక్కడికి ఎలా వచ్చిందిరా అనేవాడిని. ఇది ఏమన్నా మెంటలా అనుకునేవాడిని అనిపించి. ఏమ్మా సరే ఏదో కష్టపడి నాన్న తిప్పలు పడి బీటెక్ పాస్ అయినా, ఇంకా ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగంలో జాయిన్ అయినా. ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన 10 రోజులకే ఆ దారిలో పోతూ ఉంటాను నేను ఫ్యాక్టరీకి. ఒక ఆయన చనిపోయాడు, బోరని ఏడుస్తున్నారు. వెంటనే అంతరాత్మ ప్రబోధం, ఏంటి చూస్తున్నావు, నీ గది కూడా అంతే, ఈ ఫ్యాక్టరీ జీవితం నీకు అవసరమా, వాడు ఇచ్చే నీకు 10,000 అవసరమా, వెళ్ళిపో అని ప్రబోధం జరిగేది నాకు. ఇంకా నేను ఇంకా జాబ్ చేసేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని. ఇంక ఎంతసేపు పుస్తకాలు చదువుకోవడం ఇట్లా చేసేవాడిని. మరి దాన్నే వైరాగ్యం అంటారు.
ఓకే. అంటే మనకు అది ఏ సందర్భంలో కలిగింది వైరాగ్యము, ఎలా తీసుకుంటున్నాం అనేది ఆ సిచ్యువేషన్ని బట్టి ఆ మార్పు, ఆ జీవనం అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు దీన్ని బట్టి. అవును. స్వామిజీ, శ్రీరాముడి టాపిక్ వచ్చింది కదా, ఎలాగో మనకు శ్రీరామనవమి రాబోతోంది. శ్రీరామనవమి అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం గుర్తొస్తుంది. ముఖ్యంగా 3 విషయాల్ని మనం ఆ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాం. అది రాముడి జన్మదినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు, ఆయన కళ్యాణం చేస్తూ ఉంటారు, సేమ్ టైం పట్టాభిషేకం అని చెప్పి. అసలు వాస్తవానికి ఆ నవమి తిథి యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి? వాస్తవంగా ఈ నవమి తిథి అనేది అమ్మవారి యొక్క తిథి. నవమి చాలా పవర్ఫుల్ తిథి అది. ఇంకా సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్ 9, 1 to 10, 1 to 9 తీసుకుంటే మీరు సింగిల్ డిజిట్లో 9 అనేది నెంబర్, హైయెస్ట్ నెంబర్ అది. అంటే ఆ రోజుకి ఈ నవమి తిథికి రామునికి సంబంధాలు ఉన్నాయి. అందువలన ఇంకా దానికి ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ సంబంధం లేకపోయినా కూడా ఏం చేస్తారంటే, శ్రీరాముడు పుట్టింది నవమి రోజున కదా, కాబట్టి ఈ రోజునే మనం పట్టాభిషేకం చేద్దాం అనే ఆలోచనలు కూడా వస్తాయి. అంతేగాని ఎట్లా చేసినా ఒకటే అమ్మా. అంటే ఇంకొకటి, అరణ్యవాసం తర్వాత ఆ రోజు ఆయన మొదటిసారిగా వచ్చింది కూడా అదే అని చెప్పి, ఇదంతా వాస్తవం అంటారా? అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీకు చెప్తున్నా కదా నేను, మీకు రామాయణం మీద చాలా మంది వ్యాఖ్యానాలు రాశారు, ఇంకా విచిత్రంగా రాశారు. అందువల్ల మనము ఏది సత్యమో ఏది అసత్యమో రకరకాలుగా మీరు చూస్తుంటారు యూట్యూబ్లోనే. ఇంకా అవన్నీ వింటుంటే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. దేనికైనా ఒక ప్రామాణిక గ్రంథం ఉంటుందమ్మా. మీకు వాల్మీకి రామాయణమే ప్రామాణికం. కానీ ఇంకేం చేశారు, చాలామంది రకరకాలుగా ప్రక్షిప్తాలు చేసుకుంటూ పోయినారు. దానివల్ల ఏమవుతుందంటే శుద్ధమైన నీరు కూడా అశుద్ధంగా తయారవుతుంది. అట్లా కల్తీ. వాళ్ళు ఎంతో కష్టపడి రాస్తే వీళ్ళంతా కలుషితం చేయడం. అంటే ఎవరికి తోచింది వాళ్ళు రాయటం అంటారా? దాన్ని ఆధారంగా తీసుకొని రాస్తున్నాం అంటారు కదా. ఇప్పుడు అంటారు, ఇప్పుడు దాంట్లో ఆ రామాయణాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మీకు నార్త్ ఇండియా రామాయణం వేరు, సౌత్ ఇండియా రామాయణం వేరు, మళ్ళీ కాశ్మీర్ రామాయణం అది వేరు. ఇవన్నీ చదివానమ్మా నేను. ఇంకా చదివి ఊరుకు కామ్ కూర్చున్నా, ఎందుకు వచ్చిందని. ఎందుకనండి అలా? ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి అట్లా అనమాట. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. మనం ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ కదా మరి. అంతే. కానీ కాంట్రవర్సీ అవుతుందో లేదో పక్కన పెడితే, మీరు చదివిందే మీరు మాట్లాడుతున్నారు కదా. అవును. మరి ఎందుకు అంటే సైలెంట్గా ఉండడం? అంటే ఇప్పుడు మనం చదివిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోని సత్యాలు మనిషికి జీర్ణం చేసుకునే శక్తి లేదమ్మా. శక్తి లేదు. శక్తి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోని ఆరోపణలు చేస్తారు. అదనమాట. ఇప్పుడు రాముడు అవతార పురుషుడు, రామాయణం ఉత్తమ కావ్యం, అంత మంచిదే. అంతవరకు మనం ఉంటే చాలు కదా. మనం అది ఇది అని అన్నాం అనుకోండి, లేనిపోనివన్నీ చెప్తారు. ఇప్పుడు రాముడు సీతని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని అంటుంటారు. అంటే మళ్ళీ దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మంచిని మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అది వాస్తవం అయినప్పటికీ అంటే ఇప్పుడు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలని దాంట్లో మూర్ఖంగా వాదించే వాళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే, ఎందుకని అంటే అరణ్యవాసం అని చెప్పి అన్ని సంవత్సరాలు అలా తీసుకెళ్ళి తర్వాత వాళ్ళిద్దరి అంటే ఎడబాటు ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి, ఇది ఒక్కటే చూస్తున్నారు తప్ప అంటే వాళ్ళు విడిగా ఉన్నా ఎలా ఉన్నా అరణ్యవాసం చేసిన వాళ్ళ యొక్క మధ్య ఆ అనుబంధం అనేది ఎలా ఉందో ఇది మర్చిపోతున్నారనే చెప్పాలి. మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు దేవతలైనా మానవులైనా ఎవరైనమ్మా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉంటాయి. ఆ మనసును దాటితేనే ఎవరికైనా ఆనందం పరమానందం అట్లనమాట. సో కాబట్టి ఇప్పుడు సీతారాములు ప్రారంధానుసారం వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు.
మన కర్మానుసారం మనం కష్టపడుతున్నాం. మధ్యలో ఈ కంపారిజన్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే లేని గోల తప్ప. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఫస్ట్ యోగ సాధకులు, ధ్యాన సాధకులు కావాలి. ఇద్దరు ధ్యానం చేసే వాళ్ళు ఉంటే చాలమ్మా. ఇంకా శాస్త్రాలు, ధర్మాలు ఇవన్నీ అవసరం లేదు. పొద్దున్న లేస్తూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మంచిగా ధ్యానం చేశారనుకోండి, అది చాలు. కానీ ఇప్పుడు ధ్యానం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీతులు నీతులు నీతులు, కథలు కథలు. నువ్వు వింటూనే ఉంటావా? ఇంకా ఆచరించావా? ఇప్పుడు కాశీ గురించి వింటూనే ఉంటాడు. వెళ్ళి కాశీ పోయి చూసి రారా నాయన, చూసేస్తే ఒక పని అయిపోతుంది కదా. వాడు చూడాడు, వింటాడు కాశీ గురించి. ఇట్లనమాట. వినడం కాదు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రాముడు కూడమ్మా ఆయన శిష్యరికం చేశారు వశిష్ఠ మహర్షికి. ఎందరో మహర్షుల దగ్గర ఆయన కూర్చొని ధ్యానం చేశారు రాముడు. ఇవన్నీ మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారంటే రాముడు మాంసం తిన్నాడా? మాంసం తినలేదా? మాంసం తింటే ఏంటి, తినకపోతే నీకేంటయ్యా? నువ్వు తింటున్నావా లేదా? చూసారా? అంటే ఇటువంటి పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడము, వీడియోలో పెట్టడము, ఇవన్నీ అసలు అవసరం లేని విషయాలు. ఏం రాముడికి ఇష్టం ఉంటే తింటాడు. కానీ అంటే కొన్ని ధర్మాలు ఉంటాయి కదా స్వామీజీ, అంటే ఇష్ట ప్రకారంగా తినటం అది పక్కన పెడితే క్షత్రియ ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, మరి దాన్ని తినొచ్చు. అసలు రాజులు పప్పన్నం ఏం తింటారమ్మా? మనం తింటాం పప్పన్నం. మరి రాజులంతా వాళ్ళంతా మాంసాహారులే. కానీ ఆయన భగవంతుడి యొక్క స్వరూపం కదా, మానవ రూపంలో వచ్చిన భగవంతుడు కదా, మళ్ళీ ఆ ధర్మాన్ని కూడా ధిక్కరించకూడదు అంటారు కదా. అంటే పాపము రాముడుగా జీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవించాడు, ఎలా జీవించాలో. మనకి ఇష్టం లేదని అలా జీవించడం. అది ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాడు, ఎవడరా నీకు చెప్పింది? రాముడు మా పార్టీ, ఆయన బాగా తిన్నాడు అంటారు. వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, చీ 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటారు. అసలుకి ఇవన్నీ వాదోపాదాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన భావాల నుండే వస్తుంది. మరి వాస్తవానికి ధర్మ ప్రకారంగా మాంసాహారం తినొచ్చు అంటారా? అంటే ఒక జీవిని బలి ఇవ్వకూడదు, అధర్మం అంటారు కదా, మరి ఒక జీవిని బలిస్తుందంటే మాంసాహారం తినడం అంటే అది విరుద్ధం అంటారా ధర్మానికి? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ధర్మము, విశేష ధర్మం అని రెండు ఉంటాయి. ఒక మేక అలా పోతూ ఉంది, ఆ మేకను నరికేసాం, వెళ్ళి వండుకొని తిన్నాం. ఇదిగో అది జీవహింస. అది జీవహింస, అది పాపం. ఎందుకు చంపేసావు దాన్ని? అది పాపం. అది ఇప్పుడు అదే మేకను తీసుకెళ్ళి కాళీమాతకు బలి ఇచ్చాడు కదా. మరి అది పాపమా పుణ్యం అంటే పుణ్యం. అది ఎట్లాంటి పుణ్యము అని అంటే, ఎప్పుడైతే ఆ మేక అమ్మవారి దగ్గరికి వెళ్తుందో, ఎప్పుడైతే బలి ఇవ్వబడుతుందో, చూసారా, బలి అనే పదం వెరీ పవర్ఫుల్ పదం. అది ఆ బలి అనే పదం అర్థం తెలియకనే చాలామంది రకరకాలుగా ఊహించుకుంటారు. ఎప్పుడైతే బలి ప్రదానం జరిగిందో, ఆ మేకలో ఉన్న జీవాత్మను అమ్మవారు ఉద్ధరిస్తుంది. అది రహస్యం. బలి సూత్రం తెలుసుకోవాలి అంటే జీవాత్మ దైవము ఏం చేస్తాడు అనేది ఇంపార్టెంట్. అక్కడ కాళీమాత స్వీకరించేది అదే కదా, ఆ మేక మాంసాన్నే కదా, మేక రక్తంనే కదా. మరి హాస్టల్గా ఉన్న జీవాత్మ ఉంది కదా మేకలో, మళ్ళీ ఆ జీవాత్మను ఏం చేస్తుంది అమ్మా అని అంటే ఉత్తమ జన్మను ప్రసాదిస్తుంది. అంటే దాని జన్మకు అక్కడికి విముక్తి పొందింది అంతే. జంతు జన్మ పోయి ఇప్పుడు మనిషిగా పుడుతుంది ఇంకా మేక. చూసారమ్మా, అందుకనే మీకు ద్వారకామాయిలో
బాబా వారే స్వయంగా వెళ్ళి ఆయన ద్వారకామాయిలో మేకను బలిచ్చేవాళ్ళు. అట్లా బలిచ్చినప్పుడు ధూమాల్ అనే భక్తుడు చూస్తాడు. అతను బ్రాహ్మణ్. బాబా आपने महात्मा है, सिद्ध पुरुष है, क्या करता है बाबा, क्यों ऐसा मारना मस्जिद में, ये द्वारका में है, टेम्पल है ना, क्यों मारना ऐसा, ये జీవహింస పోతానా అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, రే ఎవడు చంపుతాడో వాడే సద్గతినిస్తాడు అన్నాడు. చూశారా? మరి ఈ మాట అన్నది ఎవరమ్మా? షిరిడి సాయిబాబా. సాయిబాబా మసీదులో బలి ఇచ్చాడు అంటారే కానీ, విమర్శిస్తారే కానీ ఏం జరిగింది అక్కడ? ఆ మేకలోని జీవాత్మను బాబా ఏం చేశాడు అని అంటే దానికి సద్గతిని ప్రసాదించాడు. మేక ఎప్పుడో సావాల్సిందే, చచ్చిపోతుంది అది. ఇప్పుడు అది ఉత్తమ కార్యము చేసి సత్కర్మను చేసి చనిపోయింది. కాబట్టి బలిలో మీకు అది ఉంటుంది. అంటే ఈ బలి ఇచ్చే విధానం కూడా అంటే మనకు శాస్త్రాల్లో ఎక్కడా లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ బలి ఇచ్చినప్పుడు కూడా అంటే జంతు బలి కన్నా కూడా మనకు గుమ్మడికాయ కూడా బలి ఇవ్వచ్చు, దానికి ఆల్టర్నేట్ గా భగవంతుడు ఏమైనా అంటే అమ్మవారికే ఎక్కువగా మనం ఈ బలులు ఇస్తూ ఉంటాము. ఎక్కువగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం ఈ జంతు బలు అనేది. ఎక్కడ లేదు శాస్త్రాల్లో, ఇదంతా కూడా ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి వచ్చింది అని చెప్పంటారు. ఇది వాస్తవమా స్వామీజీ? ఈ బలి అన్నది వేదాల్లో కూడా ఉందమ్మా. అవునా? గో ఉంది. గోవు అసలు మనిషినే ఇచ్చారు. మనిషినే ఆ టైంలోన ఉంది. నరబలి కూడా ఉంది, గోబలి ఉంది, నరబలి ఉంది, అశ్వబలి ఉంది, గుర్రం, గజబలి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అసలుకు ఆ బలి ఇచ్చేటువంటి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఊరికనే కత్తితో నరికేరమ్మా. ఇప్పుడు మీరు కామాఖ్య ఎప్పుడైనా చూసారా? లేదు, కానీ వింటున్నాం ఈ మధ్య. ఒకసారి పోయిరండి. కామాఖ్యలో ఇంకా మీకు తెగుతూనే ఉంటాయి తలకాయలు, తెగుతూనే ఉంటాయి. ఒక గున్నపోతు కావచ్చు, ఏదైనా కావచ్చు, అలా కట్ చేయగానే తీసుకెళ్ళి అమ్మవారికి ముందు పెట్టేస్తారు తలకాయ. కొన్ని గంటలు పెడతారు అట్లా. ఆ శిరస్సు యొక్క బ్లడ్ అంతా అమ్మ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్తారు, గర్భగుడిలోకే. నేను చూసాను కదా కాళీమాత టెంపుల్లో. నేను వెళ్ళినప్పుడు నేను బలి ఇవ్వడం చూశాను, తీసుకెళ్ళడం కూడా చూశాను. అట్లా రోజు జరుగుతుంటుంది అక్కడ. మరి ఏం జరుగుతుంది అక్కడ అని అంటే ఆ యొక్క పశువులోని జీవాత్మకు అమ్మవారు సద్గతి ప్రసాదిస్తుంది. అది అంటే మామూలుగా ఈ బలులు, ఈ జీవహింస ఇవన్నీ కూడా అంటే సాత్విక విధానంలో పూజించే దేవతామూర్తులకి ఇది అంతా కూడా చెందదు. ఇది మళ్ళీ తాంత్రిక రూపంలోనో వేరే రకంగా అంటే కొన్ని సాంప్రదాయాలని, ఆచారాలను బట్టి చేసే పూజలకి అంటే వామాచారం అని చెప్పి ఇలా రకరకాల ఆచారాలు ఉంటాయి కదా, ప్రత్యేకించి వాటికి సంబంధించింది అంటారు కదా. మరి ఇప్పుడు శక్తిపీఠాల్లో ఆచరించేదంతా కూడా ఎటువంటి విధానం అంటారు? మీకు ఇప్పుడు భైరవులు, దశభైరవులు, అష్టభైరవులు, తర్వాత దశమహావిద్యా దేవతలు, తర్వాత అష్టమాతృకలు, గ్రామదేవతలు, ప్రత్యంగిర, వారాహి, వీళ్ళందరికీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇంకా అంతే వాళ్ళ కథ. అంటే ఏమవుతుందంటే మనం ఇప్పుడు వాళ్ళని మనం ఆకలితో పెడుతున్నాం కదా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినాను, ఎంతసేపు నాకు నీళ్లు ఇస్తుంటే ఈ అమ్మాయి భోజనం ఎప్పుడు పెడతారా నాయన అనుకుంటాం కదా. ఎందుకంటే వాళ్ళ ఆహారం అది, వాళ్ళ ఆహారం అది కాదు. మనం ఇంత పప్పన్నం పెట్టి అమ్మా తినమ్మా తినమ్మా అంటే తినదు. ఉగ్ర రూపాలుగా తీసుకోవచ్చు అంటారా? అంటే ఈ మాంసం నివేదన చేసే దేవతామూర్తులందరినీ ఉగ్రస్వరూపాలు తీసుకోవచ్చు.
ఇప్పుడు మీకు దశమహావిద్యలు అందరూ తీసుకుంటారు కదమ్మా. అవును. కానీ ఒకప్పుడు దశమహావిద్యలు అనంటే చాలా రహస్యంగా చేయాల్సిన పూజలు అని చెప్పి, రహస్య దేవతలు అని చెప్పి విన్నాము. కానీ ఇప్పుడు మాత్రం అంతా కూడా బహిరంగంగా ఉపాసనా పరులు కానీ, ఆలయాలు కట్టడం కానీ, ఎక్కడ పడితే అక్కడ వినటము, మాట్లాడటము, పూజ చేయటం ఇవన్నీ వింటున్నాం. ఏంటంటారు ఈ మార్పు? ఇప్పుడు మనకు కాలం ఎప్పుడు ఒకలా ఉండదమ్మా, అది మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ ఎలా మారుతూ పోతుందో, యూ టేక్ ఎనీథింగ్, మీరు సినిమా ఫీల్డ్ తీసుకోండి, స్పిరిచువాలిటీ తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, గ్రాఫిక్స్ తీసుకోండి, మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేవుడి విషయంలో కూడా మారిపోతూ ఉంటాయి. ఒకనాడు గుప్తంగా కూర్చునేవాళ్ళు. ఎందుకు కూర్చునేవాళ్ళమ్మా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు కావ్యకంఠ మహాగణపతి అని రమణ మహర్షి శిష్యుడు ఉన్నారు. ఆయన తారాదేవి గురించి తెలుసుకోవాలని, మంత్రం తీసుకోవాలని దేశ సంచారం చేశాడు. ఆయనకి ఎవరు పట్టించుకోలే. మంత్రం ఇవ్వలే, డబ్బులు అనేవాళ్ళు. మరి ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఎంతమంది ట్రై చేస్తారు అట్లా? ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదా ఆయన దగ్గర, లేవు ఆయన దగ్గర. ఇక రెండవది ఏంటంటే, ఆనాడు శాస్త్రాలు అందుబాటులో లేవు. కూర్చొని నోట్స్ రాసుకోవడమే. రాసుకోవడం కూడా మరి ఎట్లమ్మా, మళ్ళీ పెన్ను ఇంకు ఉన్న కాలం కూడా కాదు అది. ఇట్లా మంత్రం చూసి కళ్ళల్లో పెట్టుకునేవారు. అంటే చూడండి ఇంకెంత ప్రజ్ఞానము. అప్పట్లో ఇంకా ఈ రాత లేదు అదనమాట. నెమ్మదిగా ఏదో తాటాకుల మీద రాయడం అట్లా ప్రారంభమైంది నెమ్మదిగా. ఇప్పుడు మరి కాలం ఎట్లుంది? కాలం మారిపోయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు కామాఖ్యలోనే మీరు నాకు మంత్రోపదేశం చేయండి స్వామి అన్నారు అనుకోండి, ప్రతి మనిషి దగ్గర 1,50,000 లాగుతారు. ఎంతమ్మా? 1,50,000. ఒక బీజాక్షరం చెప్పడానికి. అది కూడా నేనే సాక్షిని. నేను వెళ్ళాను ఏం తెలియకుండా. నాకు ఉపదేశం చేయండి స్వామి అన్నాను. ఆపునే క్యా కర్తా అన్నారు. నేను ఏదో చెప్పారు. పూజ ఉంటుంది, ద్రవ్యాలు ఉంటాయి, 1.5 lakhs రెడీ చేసుకో, డబ్బులు ఉంటే రా అన్నాడు. సరే నేను తీసుకునే వెళ్ళాను. చూడాలి కదా ఏం చెప్తాడు. ఏం చెప్పాడమ్మా? జస్ట్ అమ్మవారి బీజాక్షరం ఇంకా అన్నాడు అంతే. కథం దాని 1,50,000. నేను దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి 140 మంత్రాలు సభాముఖంగా చెప్పేసిన. కామాఖ్యకి వెళ్ళినప్పుడు కొంతమంది సాధకులు నన్ను కలిసేవాళ్ళు. గురువుగారు ఉపదేశం మాకు దొరకడం లేదు, ఏంట్రా నీ బంధోపదేశం, సిద్ధగురువులో చూడండి రా, అన్నీ చెప్పాను మంత్రాలు అన్నాను. బ్యూటిఫుల్, అన్నీ అందుబాటులో ఉన్నాయి, నువ్వు అందుకోవడమే. ఎందుకంటే కాలం అట్లా వచ్చింది ఏమ్మా. మరి ఒకప్పుడు మనము స్పీచ్ చెప్పాలి అంటే మనకు టీవీ ఛానల్ కావాలి. ఇప్పుడు ఏముంది, ఒక్కొక్కరికి ఒక ఛానల్ వచ్చింది. స్వామీజీ, ఇప్పుడు మనం ఎలాగో కామాఖ్య గురించి మాట్లాడాము. నేను విన్నది కామాఖ్య గురించి మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంతా కూడా కొంతమంది చెప్పడం జరిగింది అది అక్కడ ప్రాంత ఆచారము, అది ఒక ఆచారాన్ని ఫాలో అవుతూ అక్కడ చేసే విధానము అని చెప్పి. కానీ మనం చూసాము అటువంటి పూజలు, అక్కడ జరిగే పూజలన్నీ కూడా మన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది కరెక్టే అంటారా అలా చేయడం? అంటే ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో చేస్తుంటారు కదా మామూలుగా. అట్లేం లేదమ్మా. ఇప్పుడు కామాఖ్యలో ఉంది, మన పీఠంలో కూడా ఉంది కదా. అంటే మనం విగ్రహం పెట్టలేదు ఇక్కడ. ఎప్పుడైతే మనం విగ్రహం పెడతాము, వీ హ్యావ్ టు డూ సాక్రిఫైస్. మనం చేయక తప్పదు అది. మనం గెస్ట్ని పిలవకూడదు, పిలిచిన తర్వాత మనం ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళు కదా. కాబట్టి తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు మేము కూడా దశమహావిద్యా దేవతలు రాకముందు ఇక్కడ నివేదన లేదు మాకు. సుమారుగా ఒక 8 years నుంచి ఎక్కడ మాంసాహార నివేదన చేయడం లేదు మన పీఠంలో. 8 years నుంచి. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో చేయక తప్పదు, చేయాల్సిందే.
రూల్ అది. అట్లా అనమాట. చేయలేదనుకోండి వాళ్ళు ఆగ్రహం చూపిస్తారు, చేసామనుకోండి చాలా అనుగ్రహం చూపిస్తారు. రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే ఓకే స్వామీజీ, ఇప్పుడు ఎలాగో మీరు ఆలయం టాపిక్ అనేది మీరే తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు ఇక్కడ ఆలయం నిర్మించాలి అని చెప్పి, ఇంత విశాలమైన ప్రాంగణంలో, ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో? ఇంకొకటి, మామూలుగా ఆలయం నిర్మిస్తే ఏదైనా అంటే ఒక భగవంతుడికి సంబంధించిన మూలంగా తీసుకొని ఉప ఆలయాలు ఒకటో రెండో మామూలుగా చూస్తుంటాం. కానీ జ్యోతిర్లింగాల కానుంచి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా అమ్మవార్ల కానుంచి ప్రతి ఒక్కటి, శివలింగాల్లో కూడా కొన్ని వేల శివలింగ, సుమారు 1700-2000 శివలింగాలు ఏదో అని చెప్పి విన్నాను. మళ్ళీ అందులో కొన్ని నీళ్లలో ఉండేవి, కొన్ని లోహాలతో తయారు చేసినవి, ఇలా రకరకాల ప్రత్యేకతలన్నీ కూడా ఈ ఆలయంలోనే దాగున్నాయి అనిపిస్తుంది. ఎందుకని ఇదంతా కూడా మీరు ఎందుకు చేశారు ఈ విధంగా? ఇదంతా కూడా దైవ సంకల్పం అమ్మా. ఇది మనుషులు ఆలోచించేది కాదు, మనుషులు సాధించేది కూడా కాదు. నేను మామూలుగా విశాఖపట్నంలో షిరిడీ సాయి అనుగ్రహ పీఠం పెట్టాను. అది ఒక రెంట్ హౌస్లో పెట్టాము. మరి ఏం జరిగింది, భక్తుల ఫ్లోటింగ్ పెరిగిపోయింది, ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఒక ల్యాండ్ చూడండి అన్నాం. మరి ల్యాండ్ చూడాలి అంటే మరి కనీసం మన లెక్క ప్రకారం, నా లెక్కల ప్రకారం ఒక 100 ఎకరాలైనా ఉండాలిరా బాబు అనుకున్నాం. సో ఆ విధంగా ఈ స్థలం కొనడం జరిగింది. మరి అసలు స్థలం కొనక ముందు నాకు అసలు ఏమైనా ఆలోచన ఉందా ఈ శివలింగాలు పెట్టాలని? ఏమీ లేదు. అప్పట్లో ఏంటంటే భక్తులు స్పీచ్లు వినడానికి వస్తారు, వాళ్ళు ఉండడానికి ఇండ్లు కావాలి, ఒక పెద్ద హాల్ కావాలి, ఇదే మా కాన్సెప్ట్. వాళ్ళ సౌకర్యాన్ని మాత్రమే చూసారు అప్పట్లో, అంతే. ఉంటే ఒక ఆలయం పెట్టుకుందాము, ఇట్లా ఆలోచనలు ఉన్నాయి. కానీ అది ఏం జరిగింది, ఉన్న డబ్బులన్నీ పెట్టి మొత్తం ల్యాండ్ కొన్నాం. అప్పుడు నేను మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. మీ స్వంత డబ్బులే? భక్తులు ఇచ్చిన డొనేషన్స్, మా ప్రాపర్టీస్ అవన్నీ అయిపోయినాయి. బంగారు లింగం ఉంది కదా, అప్పుడు అక్కడే కూర్చున్నా నేను. ఏమి లేదు, అంత నిర్మానుష్యం, కొండలు రాళ్ళు రప్పలు ఇట్లా ఉండేవి. ఏందయ్యా శివ, మరి డబ్బులన్నీ పెట్టేశాను, ఇంకా ఏం చేయాలి ఇక్కడ నేను? అసలు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి మళ్ళీ ఒక 10 కోట్లు కావాలి. ఏంటో అంత అయోమయంగా ఉందని చెప్పేసి నేను అలా దిగులుగా కూర్చున్నా. అప్పుడు శివుడు విజన్ ఇచ్చాడు నాకు. ఏమనంటే, నువ్వు సహస్రలింగాలు పెట్టు. అది సహస్రలింగాలు పెట్టు అన్నప్పుడు అప్పుడు ఫస్ట్ పెట్టింది అక్కడేమ్మా. ఫస్ట్ లింగం అక్కడే పడింది, స్త్రీలింగేశ్వరుడు. చూడండి, అక్కడికి బంగారు లింగమే వచ్చేసింది. అంటే అట్లా ఆ రకంగా ఫస్ట్ సహస్రలింగాలు పెట్టడము. ఆ సహస్రలింగాలు పెట్టిన తర్వాత ఏమైందంటే, వేదం పట్టుకున్నా నేను. ఈ వేదంలోన మహర్షులు ఉన్నారు, అసలు వాళ్ళ పేర్లు కూడా ఎవరు తెలియదు. అరే ఇంత గొప్ప మహర్షులు మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలరా బాబు అనుకున్నప్పుడు ఇంకొక విజన్ ఏమని, నువ్వు ఋషిలింగాలు అంటే ఋషుల యొక్క శుభనామాలపై శివలింగం పెట్టు. ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు జ్యోతి స్వరూపంగా ఉన్నారు, నిరాకార స్వరూపంగా ఉన్నారు. నువ్వు లింగం పెడితే వాళ్ళు కొలువై ఉంటారు అని ప్రేరణ రావడంతో ఋషిలింగాలు స్టార్ట్ చేశాం. అట్లా ఋషిలింగాలు, మునిలింగాలు, నక్షత్ర లింగాలు కూడా ఉన్నాయి, నవగ్రహ లింగాలు, నక్షత్ర లింగాలు అన్నీ వచ్చేసినాయి. ఇంకా 1 by 1 అంత వరుస పెట్టి వచ్చేసారు అందరూ. ఇంకా జలలింగాలు ఇట్లా నిర్మాణం జరిగిందమ్మా. ఇది నేను ఊహించింది కాదు, అసలు ప్లాన్ చేసింది కూడా కాదు. భక్తులను ఉద్దేశించి తీసుకున్న కాస్త స్థలం అనేది ఇప్పుడు ఇలా ఒక పెద్ద ఆలయంలా మారిపోయి భక్తుల రద్దీ అనేది పెరిగిపోయింది. ఒక మంచి అంటే అంటారు కదా, మనం ప్రతిష్ఠించిన ఆ విధానంలోనే ఆ భక్తి, నిజంగా ఆ దేవుడి యొక్క ఏమంటారు నమ్మడము, ఆ పవర్ అనేది ఉంటుంది అని చెప్పి, ఆ పవర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి ఆ భక్తులు అనేది రావటము, దర్శించుకోవడం జరుగుతుంది. అవునవును. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకర విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఏంటండి? ఇక్కడ ల్యాండ్ కొన్నాము, ఇక్కడ నీళ్ళు పడవు.
ఇక్కడున్న రైతులంతా ఈ స్వామి పిచ్చోళ్ళ ఉన్నాడు, మోసపోయాడు రైడు అనుకున్నారు. అప్పుడు వాళ్ళంతా నవ్వుకున్నారు, మరి నీళ్ళు లేకపోతే ఈ స్వామి ఏం చేస్తాడు అని. అప్పుడు ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ నుంచి ఒక 1/2 km డిస్టెన్స్లోన నేను చెప్పాను అక్కడ తవ్వండి అని. కరెక్ట్గా అక్కడ తవ్వితే వాస్తవంగా ఇక్కడ నీళ్లు పడాలి అంటే సుమారుగా 900 నుంచి 1200 పోతేగా నీళ్లు పడవు. నేను ఎక్కడైతే చెప్పానో నేను అనుకున్నాను పడతాయిలే ఒక 600-700 అనుకున్నాను. 15 అడుగులకి నీరు పడింది. 15 అడుగులకే. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఆ నీళ్ళే అది మొత్తం శివుడు అభిషేకం చేయించుకుంటాడు. ఆ నీళ్ళేమ్మా, లేదా అసలు ఇక్కడ ఉండలేము, మనం పారిపోతాం. మొత్తానికి మీరు అనుకోవడము, భగవంతుడు వెనకాల ఉండి అన్ని నడిపించడము, ఆయన ఆలయాన్ని నిర్మించుకోవడం అన్ని కూడా అనుకోకుండా జరిగిపోయాయి. అయితే మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా, యుఎస్ఏలో కూడా శివలింగాలు ప్రతిష్ఠించారు అని చెప్పి, శ్రీచక్రాలు స్థాపన చేశారని చెప్పి విన్నాను స్వామిజీ. అక్కడ అంటే మన దేశం కాని దేశంలో అలాంటివి చెయ్యాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది? అది నేను చెప్తున్నా కదమ్మా, ఏది నా ఆలోచనలో ఉండదు, అంతా శివశక్తులు నడిపిస్తుంటారు. శివ, శక్తి, సాయి, భైరవాలు నడిపిస్తుంటారు. మీకు తెలుసు కదా, అమెరికాలోన ల్యాండ్ కొనడం చాలా కష్టం. అవును. నెంబర్ 2, ల్యాండ్ కొన్న టెంపుల్ నిర్మాణం చేయాలంటే మనకు చుక్కలు కనపడతాయి. సో మెనీ రెస్ట్రిక్షన్స్. ఇంకా వాటి చుట్టూ తిరగడానికి మనకు 1 year పడుతుంది. నెంబర్ 3, ఇంత ల్యాండ్ ఉందంటే ఇంత ల్యాండ్ పార్కింగ్ వదిలిపెట్టాలి, ఇది కట్టకూడదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండకూడదు, రకరకాల కండిషన్స్ ఉంటాయి. నాకు ఇవన్నీ అర్థమయ్యి ఓ నమస్కారం చేసిన వాళ్ళకి, వద్దుపోరా బాబు అని. మరి ఏం జరిగిందమ్మా, సహస్ర శ్రీచక్రాల ప్రతిష్టాపనం చేశాం ఇక్కడ, శ్రీచక్రాల మన ఆలయంలోనే. ఇక్కడ ప్రతిష్టాపనం జరిగిన వితిన్ 11 days లోపలనే టెక్సస్లో 10 ఎకరాల ల్యాండ్ మనకు అమ్మ ఇచ్చేసింది. 10 ఎకరాలు. చూడండి ఎంత విచిత్రం అన్నమాట. సరే, అక్కడ మనకు బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో ఎప్పటి నుంచో డబ్బులు పడుతూ ఉన్నాయి. సరే, ఆ డబ్బులు అలా పడుతూ ఉన్నాయి, అట్లా ఉన్నాయి ఆ డబ్బులు. అనుకోకుండా ఒక మంచి ల్యాండ్ రావడం, వాళ్ళు కొనడం జరిగిపోయింది. అందులో వాళ్ళు ఏమన్నారు, వీ కెన్ డూ ఎనీథింగ్ హియర్, నో రెస్ట్రిక్షన్స్ అన్నారు. ఇంక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాస్తవంగా నేను చూసి వద్దాం అనుకున్నా, ప్రతిష్ట చేసి వచ్చాను. వితిన్ 25 daysలో టెంపుల్ నిర్మాణం చేశాను. అంత తక్కువ సమయంలో నేనే వెళ్ళాను. మొత్తం అంతా ఆ ఇటుకలు, ఆ శివలింగాలు, శ్రీచక్రాలు తెప్పించాను ఫ్లైట్లో. మరి అమ్మ అనుగ్రహం వలన వితిన్ 1 month లోపలనే అక్కడ ఆలయానికి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ఒక గేట్ పెట్టడం, ఆలయం కట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఏ సంవత్సరంలో స్వామీజీ? లాస్ట్ ఇయర్ 24లోనా? 24. ఓకే. మామూలుగా అంటే మన హిందూ ఆలయాలకి అక్కడ ఆదరణ బాగానే ఉంటుందా, ఎలా ఉంటుంది? ఆదరణ అంటే అమ్మా, సాటర్డే సండే మన వాళ్ళు వెళ్తారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే పాపం అక్కడ ఏదో ప్రసాదం పెడతారు, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వెళ్తారు. కాకపోతే అక్కడ చాలా కండిషన్స్ అసలు మనం భరించలేము, అవి భరించలేము. అక్కడ అభిషేకం చేయాలి, ఎలా చేయాలో కూడా మనల్ని ఆదేశిస్తాడు. ఆ నీళ్లు నువ్వు ఇన్ని నీళ్ళు వాడాలా అంటాడు. ఇంకా అన్ని ఇప్పుడు మన టెంపుల్ అలా కాదు, నువ్వు ట్యాంక్తో పోసినా పట్టించుకోండి. ఎందుకని అంత మంచి అవకాశాన్ని కల్పించాలనిపించింది భక్తులకి? మీకు అదే చెప్తున్నా కదా. మామూలుగా శివలింగాన్ని ఆడవాళ్ళు తాకకూడదు అని చెప్పి ఏవేవో కండిషన్లు చాలా చెప్తూ ఉంటారు. లింగ రూపంలో ఉండటానికి ఏదో రీజన్ ఉంది శివుడిది అని చెప్పి, ఆడవాళ్ళు తాకూడదు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. మామూలుగా గర్భగుడిలోకి వెళ్ళకూడదు అని చెప్పి, ఎందుకని ఇలా? మరి ఇప్పుడు నేను చెప్తున్నా కదమ్మా, పుర్రెకో బుద్ధి అన్నట్లు
వాళ్ళ వాళ్ళ భావాలని స్త్రీల మీద రుద్దారు. ఇప్పుడు శ్రీమూర్తికి మ్యాక్సిమం 4 రోజులే. ఆ 4 రోజులు ఆమె ఏం చేయకూడదు. అది అంతే ధర్మం, అది ప్రకృతి స్వభావం. అంతేగాని ఇంకా రిమైనింగ్ 26 డేస్లో షీ కెన్ డూ ఎనీథింగ్, ఏమైనా చేయొచ్చు. ఈ పురుషుడే తాగాల లింగాన్ని, శ్రీమూర్తి తాకొచ్చు. దేవుడు ఎవరు సొత్తు? అందరి సొత్తు ఆయన. అట్లన్నమాట. ఇవన్నీ మనుషులు క్రియేట్ చేసినవి అమ్మా. గీతలు గీసి ఇక నువ్వు గీతలో ఉండు, ఇంకా దానికి బలైపోవడమే వాడు. అంతే, చెప్పింది ఆచరిస్తూ వెళ్ళడము, అదే తరచూ ఇంకా కొనసాగ. దాన్నే సాంప్రదాయం ఇంకో పేరు పెట్టడం. అవును అవును, మా వంశ పారంపర్యంగా వస్తుంది, ఇది ఇలానే ఉండాలి, ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అప్లై చేస్తారు. అంటే చారస్థాలు మోసుకొని పోతారు. అవును, అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటేనే ఈ పూజలు, ఇవన్నీ పునస్కారాలు, ఇవన్నీ అంటేనే ఒక మూఢనమ్మకంగా అని భావించే తత్వానికి కూడా హిందువులే వెళ్ళే పోకల్లో కూడా వెళ్తున్నారు ఇలాంటి వాటి వల్ల. వెళ్తారు. అవును, నిజంగా మన హిందూ ధర్మంలో మూఢనమ్మకాలు ఉన్నాయా స్వామీజీ? ఏం చెప్తారు మీరు దాని గురించి? ఏ మూఢనమ్మకాలు లేవమ్మా, అంత సహజత్వమే. నేను చెప్పాను కదా మీకు. అవును, ఇప్పుడు అణువులో పరమాత్మ ఉన్నాడు. నేను చెప్తున్నాను, మీరు టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొడితే మీకు ఏ ఫలం వస్తుందో, అరే వేదంలో ఇట్లా చెప్పబడింది అని చెప్పేసి మీరు రాయిబెట్టి కొబ్బరికాయ కొట్టండి, నేను చెప్తున్నా మీకు అదే ఫలం వస్తుంది. మన నమ్మకం, మీ నమ్మకము, మీ అవగాహన, మీ జ్ఞానం. చూసారా, ఎందుకంటే అందులో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? అంతటా ఉంది, అంతటా ఉంది. నువ్వు ఎక్కడ తలకాయ పెడితే అక్కడ ఉంది. అంతే, కుండలో మట్టి ఎక్కడ ఉంది? ఉన్నదంతా మట్టే కదా. ఎక్కడుంది కాదు, ఎక్కడ లేదు చెప్పు. అంటే మన భావము, మన జ్ఞానము, మన పవిత్రత, ఇవన్నీ రోల్ చేస్తాయమ్మా. కిగుం శిలాయచ అంటుంది వేదం. కిగుం శిలాయచ అంటే రాళ్ళ రప్పల్లో కూడా ఉండేవాడా అని అర్థం. అది మనం ఏం చేస్తాం, కాళ్ళు తను కూడా పోతాం. ఎందుకంటే అది రాయి, అది రాయి. అంతే, చూసారా? ఇటు పోయి మళ్ళీ మనం భావన అనే కాన్సెప్ట్ దగ్గరికే వస్తుంది కదా ఇది. అంటే మనం ఎలా భావిస్తే అలా, అది రాయిలా భావిస్తున్నాం కాబట్టి రాయిలానే. యథా దృష్టి తత్ఫలం యు విల్ గెట్. అంతే, దృష్టి ఎలా ఉంటుందో మనం పొందేటువంటి ఫలం కూడా అట్లే ఉంటుంది. మతి ఎంతో గతి అంత. కానీ అంటే మన ఆలోచన విధానం మతి అంటే మన బుద్ధిని బట్టి అనే కదా అర్థం. మరి మన కర్మను బట్టి అంటారు కదా స్వామీజీ, ఎలా తీసుకోవాలి మరి? ఇప్పుడు ఇది బుద్ధిని బట్టి తీసుకోవాలా, కర్మను బట్టి తీసుకోవాలా? అంటే అమ్మా, బుద్ధి కూడా కర్మానుసారమే పనిచేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా కీబోర్డు వాయించాడు, ఈ జన్మలో అతడు చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడో పుట్టాడు. పుట్టి ఆ హార్మోనియం చూడనంత వరకే అతను అలా ఉంటాడు. ఎప్పుడైతే హార్మోనియం మీద కళ్ళు పడ్డాయో, ఏమంటే నేను కూడా కొంచెం ఒకసారి వాయిస్తానండి అంటాడు. ఏందా నువ్వు వాయించేది అన్నామనుకో, అలా వాయించేస్తాడు అంతే. ఎందుకు తెలిసినమ్మా, బాడీ మారిపోయింది కానీ టాలెంట్ ఎక్కడ పోయింది, నైపుణ్యం ఎక్కడ పోయింది, అభ్యాసం ఎక్కడ పోయింది, నాలెడ్జ్ ఎక్కడ పోయింది? అన్ని హాస్టల్ బాడీలో ఉన్నాయి. వాడు ఎవడు నేర్పించారు వాడికి? చూసారా? కాబట్టి ఆ హార్మోనియం చూడగానే నేను వాయిస్తానండి అంటాడు. అంటే మరి ఇప్పుడు ఆ వాయించడం అనే కర్మ కారణం ఏంటి? గత జన్మలో చేసిన కర్మ, సంపాదించుకున్న సంస్కారాలు బుద్ధిలో. ఇప్పుడు మనం ఏం చేస్తామో అది మన బుద్ధిలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక మామిడి పండు తిన్నామనుకోండి, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. చిత్తూరు మామిడి పండ్లు ఉంటాయి, ఇది బంగినపల్లి ఏదో అంటారు. నేను ఒకసారి మా భార్య ఊరికి పోయినప్పుడు నాకు పండు ఇచ్చారు, చాలా మధురంగా ఉంది. అది నేను ఫస్ట్ టైం తినడం. ఇంకా చూడండి, అది తిన్న తర్వాత
ఆ సీజన్ వస్తే ఆ పండ్లు ఉన్నాయా అని అంటాను. చూసారా, అసలు నాకు ఎందుకు వచ్చిందమ్మా ఆలోచన? కొన్ని రోజుల కిందట తిన్నాను, చాలా మధురంగా ఉంది అని నా బుద్ధిలో ప్రింట్ అయింది, అది రికార్డ్ అయింది. ఇప్పుడు నౌ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్ ఫ్రూట్ అగైన్ టు ఈట్. ఎందుకు అని అంటే బుద్ధి. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి, కర్మను బట్టి నీకు బుద్ధి వచ్చింది. ఓకే, సూపర్ అండి. అంటే మనకు అతి త్వరలోనే మన నూతన సంవత్సరం రాబోతోంది, ఉగాది. ప్రస్తుతం మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ఉగాది అని మనం పిలిచే నామం కూడా ఉగాది కాదు, యుగాది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ నామం అనేది ఎందుకు ఇలా మారింది, అసలు ఉగాది విశిష్టత ఏంటి? అవునవును, అది వాస్తవంగా యుగాది, యుగానికి ఆరంభ సుదినం అన్నమాట. అంటే చెప్పాలంటే ఇప్పుడు మీకు నాకు బర్త్డేస్ ఎట్లున్నాయో ఈ విశ్వానికి బర్త్డే ఉగాది, అందుకే యుగాది అంటారు. అది ఇంకా అది ఏమైందంటే వికృతం, ప్రతిదానికి వస్తుంటుంది వికృతం. ఆ యుగాది పోయి ఉగాది అయిపోయింది. యుగాది మీరు అన్నది కరెక్టే, అది వైదిక పరిభాష. వైదిక పరిభాష. కాలం గతిలో మారిపోతుంటాయి పదాలమ్మా, అట్లా. అయితే మనకు ఇప్పుడు ఉగాది అనగానే గుర్తొచ్చేది షడ్రుచుల కలయిక అని చెప్పి, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రోజు పంచాంగం గనక వినకపోతే ఏదో కోల్పోయినట్టుగానే ఫీల్ అవుతుంటారు. నిజంగా ఈ విధానం అంతా కూడా మనకు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకటి ఏదైనా వస్తే అది అలా కొనసాగుతున్నట్టుగా వచ్చిందా, లేదంటే ఇది మన శాస్త్ర గ్రంథాల్లో ఉందా ఈ విధానం అంతా కూడా? ఉంది. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా, మనకు యుగ ఆరంభ సుదినం కదా, అంటే కొత్త సంవత్సరము అనగానే మన భావాలు కూడా కొత్తగా ఉండాలి, మన విజయాలు కూడా కొత్తగా ఉండాలి, మన సంపాదన కూడా కొత్తగా ఉండాలి అని అన్ని కొత్తదనం కోరుకుంటుంది మనసు. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే అది విన్నప్పుడు వీళ్ళకి బాగుంటుంది, వీళ్ళకి బాగుండదు, ఇట్లా చాలామంది చూసుకుంటూ ఉంటారు. ఏదైనా మనము చేసే ఎఫర్ట్, మన యొక్క పరిశ్రమ మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కాలం పని కాలం చేస్తూనే ఉంటుంది, గ్రహాల పని గ్రహాలు చేస్తూనే ఉంటాయి. కానీ నీ పని నువ్వు చేయాలి కదా అన్నమాట. ఓకే ఓకే, అంటే ఏ పని అది చేసుకున్నా కూడా, అంటే చేసుకుంటుంది, మన పని మనం చేయాలి, ఓకే వాస్తవం. కానీ ఈ పూజలు ఇవన్నీ చేయడం వెనకాల ఆంతర్యం కూడా మార్పు వస్తుంది, మారదు కానీ మార్పు వస్తుంది అనే ఒక సంకల్పంతో వస్తుంది. గ్యారెంటీ వస్తుంది, మార్పు అనేది ఉంటుందమ్మా. ఇప్పుడు మనము ఎప్పుడైతే దైవానికి సంబంధించిన ఉపాసన చేస్తామో మార్పులు వచ్చేస్తాయి మార్పులు. కాబట్టి ఉపాసన మోస్ట్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే అసలుకు మంచిగా తపస్సు చేసుకోవాలి, కానీ తపస్సు చేసేవాడు ఎవడు? ఇప్పుడు తపస్సు చేయాలని పోయినా చేయలేము అసలుకు. నేను విశ్వ ప్రయత్నాలు చేసిన, హిమాలయాస్కు సుమారుగా 10 సార్లు పోయింటాను. పోవడం మళ్ళీ ఒక 10 రోజులు తిరిగి రావడం. ఇంకా మా భార్య అనేది ఎందుకు పోతావు, ఎందుకు వస్తావు అని. అదేంటి స్వామిజీ, మామూలుగా అంటే ఏకాగ్రత లోపించడం అనుకోవచ్చా? మామూలుగా మీరు ఆధ్యాత్మిక వైపునే ఉన్నారు కదా, మీకు కూడా సాధ్యపడకపోవడం ఏంటి? అంటే పరిస్థితులు. మీరు ఎక్కడికన్నా పోండి, ఒకటే సౌండ్ పొల్యూషన్. ఇంకా ఇక్కడ ఎట్లా ఉంది అక్కడ ఎట్లా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ ఇంకా బాగుంటుంది. నేను చాలా చూశానమ్మా. తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే మీకు ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, ఫుడ్ టైం దొరకదు. ఇంకా కూలింగ్ విషయం అంటారా, మనం తట్టుకోలేము, జ్వరం వస్తుంది. ఇట్లా ఇవన్నీ చూసే నేను ఇంకా అరే బాబు ఇంట్లో కూర్చోవడం మంచిది రా నాయన, ఏదో మనం చేసిన సాధన ఇక్కడే చేసుకోవచ్చు అనిపిస్తుంది. అంటే మనం ఉన్న దగ్గరే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము అనటానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. ఎగ్జాంపుల్ ఏది అంటారు కదా, అంటే ఎక్కడ వెళ్ళినా మన ఇంటికి వస్తే దానికి మించిన సుఖం ఇంకోటి లేదు. అవును కరెక్ట్, అది కరెక్ట్ అమ్మా. అది చాలా
డిస్టర్బెన్స్ ఉంటుంది బయట. స్వామీజీ నమ్మకాలతో భాష్యం చెప్తున్నారు అని చెప్పి విన్నాము, దాని గురించి ఒక 2 మాటలు. మనకు యజుర్వేదములోన 16వ అధ్యాయంలో 66 మంత్రాలు ఉన్నాయి. అవి చాలా పవర్ఫుల్ మంత్రాలు అన్నమాట. ఒక్కొక్క మంత్రాన్ని నువ్వు పఠిస్తే ఒక్కొక్క ఫలం నీకు వస్తుంది. కానీ కాలగతిలో ఏం జరిగిందంటే, మనకు తెలుసు కదా, ఈ ముస్లిమ్స్ పరిపాలనలో చాలా అరాచకాలు జరిగి వాంగ్మయానికి దూరమైనారు. అటువంటి టైంలోన నార్త్ ఇండియాలో శుక్ల యజుర్వేదం పరిశుద్ధంగా ఉంది, వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సౌత్ ఇండియాలో, వాళ్ళకి వేదం దొరకలే. దొరకకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, బ్రాహ్మణాలు ఆరణ్యకాల్లోని మంత్రాలను తీసుకొని ఈ శుక్ల యజుర్ మంత్రాలు తీసుకొని వాళ్ళు తయారు చేసుకున్నారు. అది తరతరాలుగా సాగిపోయింది. అట్లా కొన్ని తరాలు వెళ్ళిపోయింది. దాని కృష్ణ యజుర్వేదం పేరు పెట్టుకున్నారు. నేను 4 వేదాలు చదవడం కాదమ్మా, పరిష్కృతం చేశాను. పరిష్కృతం అంటే అచ్చు దోషాలు, ప్రింటింగ్ దోషాలు, మానవ తప్పిద దోషాలు అవన్నీ తీసేసాము. శుద్ధమైన లోపాలు సవరించడం అనుకోవచ్చా, అంతే చేశాను. ఈ నమ్మకము చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, సరే దేశకాల పరిస్థితులను బట్టి ఆ రోజు మీకు దొరకలేదు, మీరు ఏదో చదువుకున్నారు. ఇప్పుడు దొరుకుతుంది, అది ఇప్పుడు దొరుకుతుంది, అందుబాటులోకి వచ్చింది. మరి వచ్చినప్పుడు మనం ఒరిజినల్ వేదం చదువుకోవాలి కదా. అట్లా చదువుకోకుండా ఏం చేస్తున్నారు, అదే పట్టుకొని కూర్చున్నారు. అందుకని నేను చెప్పాను, మీరు దేశకాల పరిస్థితులను బట్టి దోషాలతో కూడిన వాంగ్మయము మంత్రాలు చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఆ కర్మ ఎందుకు అని చెప్పేసి నేను 2 చెప్తున్నాను. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, ఎక్కడెక్కడ దోషాలు, ఎక్కడెక్కడ తప్పులు చెప్పి భక్తులందరి చేత పఠింపజేస్తున్నాను, నేర్పిస్తున్నాను. అందులో ఉన్న స్వరజ్ఞానము, వ్యాకరణము, సంస్కృతము ఇవన్నీ కూడా చెప్తున్నా. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే, నమ్మకం అనేది అందరికి వచ్చేస్తుంది. చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని శివలింగం ముందు పెట్టుకొని ఆ బొక్కు పట్టుకొని హాగా నీళ్లు పోసినా చాలా మీద. అద్భుతం. శివుడు అంటేనే నమ్మక చమకాలతో పూజ కాబట్టి అద్భుతం. అది నిజంగా మంచి ఆలోచన స్వామీజీ. సంతోషం స్వామీజీ, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది. మరొక అవకాశం ఉంటే మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పి నేను తప్పకుండా. మీరు చాలా ఇంట్రెస్ట్తో అడుగుతున్నారు, చాలా జిజ్ఞాసతో అడుగుతున్నారు, మంచి ప్రశ్నలు అడిగారు. అంటే అడిగే వాళ్ళు మంచి జిజ్ఞాసతో శ్రద్ధతో అడుగుతున్నారు అనుకోండి, మన కాలం కూడా తెలియబడదు. దాదాపు 2 గంటలు అయిపోయింది అనుకుంటా మనం మాట్లాడుకోబట్టి కూడా. సంతోషం స్వామీజీ, ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు తెలియజేశారు.